ఈ స్కిన్ అనీవెన్‌గా ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న క్యూర్ చేసే ఇవాళ ఒక మంచి రెమెడీ అన్నది, ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ అన్నది తీసుకొచ్చేసాను. అది మీరు చేసుకుంటే మీ స్కిన్ అన్నది ఇవన్నీ క్యూర్ అవుతాయి. అలాగే మీరు వేలు ఖర్చు పెట్టి మీరు విటమిన్ సి కోసం ఫేస్ వాష్ అని, మాయిశ్చరైజర్ అని, సిరమ్ అని ఏదో పెట్టి చాలా కాస్ట్ పెట్టి మీరు కొంటూ ఉంటారు కదా! సో, అక్కర్లేకుండానే సింపుల్‌గానే మనం ఇంట్లోనే మన విటమిన్ సి అన్నది మన స్కిన్ కేర్ రొటీన్‌లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హలో బ్యూటిఫుల్ యూఎస్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్‌తోనే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తోనే ముందుకెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ ఒక మంచి సిటీఎం అనేది మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. సో, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తో సింపుల్‌గా మనం చేసుకోగలిగితే మన స్కిన్ అన్నది ఎప్పుడు పిగ్మెంటేషన్ ఉండదు. స్కిన్ అనేది ఈవెన్‌గా ఉంటుంది. అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా అది క్యూర్ అయిపోతుంది. ఈ సమ్మర్‌లో మీ ఫేస్ అనేది ఎప్పుడు ఫ్రెష్‌గానే ఉంటుంది. అది తెలుసుకోబోయే ముందు మన వీడియో అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే మార్నింగ్ 12:00కి నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం తీసుకొచ్చేస్తూ ఉంటాను. సో, వెంటనే వ్యూవర్స్ నుంచి సబ్స్క్రైబర్స్‌గా మారిపోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసేయాలి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సమ్మర్‌లో అందరి ఫేస్ అనేది ఫ్రెష్‌గా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదా! సో, అందుకని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన సిటీఎంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి? క్లెన్జింగ్ కదా! సో, ఎప్పుడు మన ఫేస్‌ని మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్‌కి మనం వెళ్తూ ఉండాలి. సో, మన ఫేస్‌ని క్లీన్ చేసుకోవడానికి ఏం చేయాలి? సో, అదే మన ఇప్పుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తోనే న్యాచురల్ ఫేస్ వాష్ అన్నది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో, దానికొచ్చేసి మనకి విటమిన్ సి అనేది ఇక్కడ ఉండేలాగా నేను ఇంక్లూడ్ చేసి ఇన్ఫ్యూజ్ చేశాను. సో, దాంతో మీకు పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా సో, అది కూడా క్యూర్ అయిపోతుంది. సో, ఆ ఫేస్ వాష్ అనేది ఫస్ట్ మనకి ఇంగ్రీడియంట్ మన విటమిన్ సి ఉంటే మనకి లెమన్ పీల్ పౌడర్ కానీ, అలాగే మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది మీరు ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసుకోండి. పౌడర్లు మా దగ్గర లేవక్క అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు ఏం యూజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. అది నేను ఇంగ్రీడియంట్ చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ మనం 2 స్పూన్స్ అనేది లెమన్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ పీల్ కానీ లెమన్ పీల్ కానీ మనకి నిమ్మకాయలో, అలాగే మనకి ఆరెంజ్లో ఉండే కన్నా మనకి దాని తొక్కలోనే మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అది మనం పాడేస్తూ ఉంటాం కదా! సో, అది మనం పాడేక్కర్లేకుండానే మీరు ఎండలో, ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి కదా! సో, ఆ ఎండల్లో మీరు పెట్టేస్తే అవి ఎండిపోతే గ్రైండ్ చేసేసుకుంటే మనకి పౌడర్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో, అలాగే నేను ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో, అదన్నది 2 స్పూన్స్ తీసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ ఇక్కడ నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. నా స్కిన్ అన్నది సెన్సిటివ్ కాదు. నాకు విటమిన్ సి అంటే మనకి ఈ లెమన్ పీల్ పౌడర్ కానీ, ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ నాకు బాగానే సూట్ అవుతుంది. సో, మీరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మీరు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అలా ఇన్ఫ్యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా సమ్మర్లో అనేది ఫేస్ అనేది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది, విత్ పిగ్మెంటేషన్ అవి లేకుండా. ఓకేనా? సో, ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాం కదా 2 స్పూన్స్, అలాగే మన 2 స్పూన్స్ అనేది శనగ పిండి తీసుకోవాలి. ఓకేనా? సో, అన్నీ కూడా మీరు ఒక్క స్పూన్ తీసుకుని సేమ్ రేషియోలోనే మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో, 2 స్పూన్స్ అనేది ఆరెంజ్ పీల్ పౌడర్, 2 స్పూన్స్ అనేది శనగపిండి మన ఫేస్ని క్లీన్ చేసేయడానికి. ఇంకా ఏ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ మీరు యూజ్ చేయొద్దు. ఓకేనా? సో, ఆ తర్వాత ఇక్కడ నేను కాఫీ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది కాఫీ అన్నది మన డెడ్ స్కిన్ని తీసేస్తుంది, అలాగే పిగ్మెంటేషన్ ఉన్న ఇవన్నీ కూడా మనకి సాల్వ్ చేసేస్తుంది కదా! సో, అందుకని కాఫీ అనేది తీసుకున్నాను. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను కదా! ఫేస్ వాష్ అనేది చేసుకున్నాక ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే స్మెల్తో. సో, అది కూడా మనకి ఫ్రేగ్రెన్స్ కూడా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకేనా? సో, ఇవన్నీ కాఫీ అనేది 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను. ఒక ½ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. మీ దగ్గర వైల్డ్ టర్మరిక్ కానీ కస్తూరి పసుపు ఉంటే ఇంకా మంచిగా మీకు మీ ఫేస్ని ఇవన్నీ అనీవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా క్యూర్ చేసి ఒక మంచి న్యాచురల్ గ్లో అనేది తీసుకొచ్చేస్తుంది. సో, ఇవన్నీ మీరు జస్ట్ ఒక మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన ఫేస్ వాష్ అనేది, మన పౌడర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ ఫేస్ వాష్ అనేది మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా మీరు స్టోర్ చేసేసుకోండి. ఒక డబ్బాలో మీరు పోసి పెట్టేసుకోండి. ఎక్కడ మీరు నీళ్ళు పడకుండా చూసుకోండి. ఓకేనా? యూస్ చేసుకునేటప్పుడు స్పూన్ తీసుకుని మీరు కప్లో వేసేసుకుని ఇది టైట్గా మీరు మూత పెట్టేస్తే చాలా రోజులు వస్తుంది. ఓకేనా? సో, పౌడర్స్ అనేది మనకి న్యాచురల్గానే ఉంటుంది. ఎక్కడ మీకు ఎండల్లో మనకు అసలు పాడే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా? సో, తర్వాత ఇప్పుడు మనం మన ఫేస్
ఈ టోనర్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. సో టోనర్ అన్నది మీరు ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు రేపు నేను టోనర్ అన్నది నేను యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం నైట్ నుంచి మీరు ప్రిపేర్ అనేది చేసుకోవాలి. 2 minutesలోనే మీ ప్రిపరేషన్ అయిపోతుంది. ఓకేనా. సో ఏం లేదు, ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది 2 స్పూన్స్ తీసుకుని వాటర్ పోసుకున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ పోసుకోండి. రోజ్ వాటర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను నార్మల్ వాటరే పోసుకున్నాను. ఓకేనా. సో నార్మల్ వాటర్ పోసేసుకుని ఓవర్ నైట్ వదిలేసేయండి, మూత పెట్టేసి వదిలేసేయండి, మంచిగా రాత్రి అంతా వదిలేసేయండి. ఆ పౌడర్లో ఉన్నదంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ పౌడర్ కూడా మనకి కింద అన్నది మనకి సెటిల్ అయిపోయి వాటర్ అనేది క్లీన్ వాటర్ అనేది మనకి పైన తేలుతూ ఉంటుంది. ఓకేనా. సో ఆ వాటర్ అన్నది అదే మన టోనర్. సో ఆ టోనర్ అనేది ఇక్కడ మనం యూస్ చేసుకోబోతున్నాం. సో అర్థమైంది కదా ఫేస్ వాష్ అలాగే టోనర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇప్పుడు ఫస్ట్ మన ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఇక్కడ పాలు కానీ పెరుగు కానీ ఏమీ లేకపోతే నీళ్ళైనా యూజ్ చేయండి. ఓకేనా. సో పాలు యూజ్ చేస్తే ఇంకా మన ఫేస్ అన్నది ఇంకా డెడ్ స్కిన్ తీసేస్తుంది, ఇంకా మంచి క్లీన్ అన్నది క్లెన్జింగ్ మిల్క్ లాగా మనకి పాలు మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను పాలతో నేను మంచిగా ఆ పేస్ట్ లాగా ఇక్కడ మీరు ఏం చేయాలంటే రోజు యూజ్ చేసేటట్టయితే మీరు డైలీ ఫేస్ వాష్లా కూడా ఇది యూజ్ చేయొచ్చు. కానీ ఇదేంటంటే ఇప్పుడు నేను పెట్టే మాస్క్ అనేది వీక్లీ వన్స్ అనేది మీరు పెట్టుకోవాలి. ఓకేనా. పాలు మిక్స్ చేసి మీరు పెట్టుకుంటే ఫేస్ మాస్క్ లాగా మీరు వీక్లీ వన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. డైలీ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది 1 స్పూన్ అనేది తగ్గించుకోండి. ఓకేనా. సో డైలీ అనేది మనకి అంత స్ట్రాంగ్గా అక్కర్లేదు. ఓకేనా. సో మిగతా అన్నది కూడా మీరు అలాగే 2 స్పూన్స్ ఉంచుకొని ఒక లెమన్ పీల్ పౌడర్ కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ మీరు తీసుకున్నది ఏదైతే అది మీరు 1 స్పూన్ అనేది తగ్గించుకోండి. డైలీ ఫేస్ వాష్లో కూడా యూస్ చేయొచ్చు. ఈ మాస్క్ అనేది నేను వీక్లీ వన్స్ అన్నది సజెస్ట్ చేస్తున్నాను. సో దానికి మీరు పాలు పోసుకొని ఓకేనా పాలు పోసేసుకుని 1 స్పూన్ అనేది మన పౌడర్ ఉంది కదా ఫేస్ వాష్ పౌడర్, అది మీరు ఒక బౌల్లో వేసేసుకుని పాలతో మిక్స్ చేసేసుకుని మీ ఫేస్కి తడి చేసుకోవాలి, వెట్ చేసేసుకోండి. వెట్ చేసుకున్న తర్వాత ఫేస్ మాస్క్ లాగా పెట్టేసుకోండి. ఓకేనా. సో డ్రై అవుతోంది అన్నాక కొంచెం మీరు పచ్చి పాలు, మన పాలు ఉన్నాయి కదా ఆ పచ్చి పాలే తీసుకోవాలి మీరు ఇందులో పోసుకునేది కూడా. ఓకేనా. సో పచ్చి పాలు తీసుకుని ఫేస్ని కొంచెం వెట్ చేసుకుంటూ మీరు స్క్రబ్ చేసుకుంటూ మీరు రిమూవ్ చేసేస్తే మన ఫేస్ స్క్రబ్ అయిపోతుంది, మీకు ఫేస్ వాష్ కూడా అయిపోతుంది. సో ఈ రెండింటితో మీకు మాస్క్ లాగే స్క్రబ్ లాగా ఫేస్ క్లెన్జర్ లాగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సో ఇది వీక్లీ వన్స్ అన్నది చేయండి. డైలీ యూజ్ చేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. టోనర్ అన్నది డైలీ యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆ తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు టోనర్ ఉంది కదా మన టోనర్ అనేది స్ప్రే బాటిల్లో మీరు స్టోర్ చేసేసుకోండి. స్టోర్ చేసుకుని ఫేస్కి మంచిగా స్ప్రే చేసేసుకోండి. స్ప్రే చేసేసుకుంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న అది కూడా మినిమైజ్ అవుతాయి. అలాగే పిగ్మెంటేషన్ ఉన్న తగ్గుతుంది, మంచిగా మనకి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. మీరు ఎన్నిసార్లు టోనర్ అనేది అప్లై చేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనకి చెమటలు పడుతూ ఉంటాయి కదా ఆ ఎక్సెస్ ఆయిల్ అన్నది కూడా మనకి తగ్గిస్తుంది. మన స్కిన్ని pH బ్యాలెన్స్ మనకి బ్యాలెన్స్డ్గా మన స్కిన్ని ఉంచుతుంది అనమాట. ఎక్సెస్ ఆయిల్ అవ్వకుండా ఎక్సెస్ డ్రై అవ్వకుండా అది బ్యాలెన్స్ చేస్తుంది మన టోనర్. సో ఈ టోనర్ బయట విటమిన్ సి టోనర్ అని చెప్పి చాలా మీకు నేను చెప్పక్కర్లేదు, ఎంత రేట్ పెట్టి బయట అమ్ముతున్నారు కదా. సో ఇంత సింపుల్గా మన ఇంట్లో ఇలా యూజ్ చేసుకుంటున్నాం చూసారా. సో ఇప్పుడు టోనర్ అనేది ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాక టోనర్ అనేది అప్లై చేసేసుకోండి. టోనర్ అనేది అప్లై చేసేసుకున్నాక మీరు ఇక్కడ మాయిశ్చరైజర్ ఇక్కడ మీ చాయిస్ ఏదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఆల్రెడీ నేను రోసిప్ క్రీమ్ అన్నది రెటినాల్ క్రీమ్ అనేది యూజ్ చేశాను. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను ఆల్రెడీ వీడియో అన్నది మండే అప్లోడ్ చేసేసాను కదా. సో ఒక్కసారి మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. దీంతో పాటు మీరు అది కూడా యూస్ చేస్తే మీ స్కిన్ అన్నది ఎంత ఫ్లాలెస్గా ఉంటుందో, ఎంత మంచి మీ స్కిన్ అన్నది ఈవెన్గా ఉంటుంది, ఎక్కడ స్టిక్కీగా ఉండదు, ఎక్సెస్ ఆయిల్ కూడా మీకు రాదు. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా ఈ రోజిప్ క్రీమ్ అన్నది యూస్ చేయొచ్చు, అది రెటినాల్ క్రీమ్. అలాగే ఈ స్కిన్ కేర్ రొటీన్ అన్నది కూడా యూస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ రాదు, అలాగే మీ స్కిన్ అనేది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్న ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి. సో ఇవన్నీ క్యూర్ అవ్వడానికి మీరు బయట చాలా వేలు పెట్టి 400, 500, 1000, 1000, 2000, 3000, 5000 కూడా మనకి విటమిన్ సి క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, అలాగే మన ఫేస్ వాషెస్ చాలా రేట్లు ఉన్నాయి కదా, చెప్పక్కర్లేదు. సో అవన్నీ మనం ఏమీ పెట్టుకోకర్లేదు, జస్ట్ మన ఇంట్లో ఉండే ఈ నిమ్మకాయతో మనం చేసుకోగలిగితే. సో మీకు లెమన్ పీల్ పౌడర్ కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ లేదు అనుకుంటే మీరు ఏం చేయాలని చెప్తానన్నాను కదా. సో మీరు ఏం చేయాలంటే కొంచెం 2 to 3 డ్రాప్స్ అనేది నిమ్మకాయ పిండేసుకోండి, సరిపోతుంది.
ఓకేనా. సో ఆరెంజ్ జ్యూస్ ఉన్నా అది కూడా మీరు పెట్టుకోవచ్చు, అప్పుడు మీరు పాలు యూస్ చేయక్కర్లేదు. ఓకేనా. సో జస్ట్ మీరు కొంచెం 2 to 3 డ్రాప్స్ అన్నది, లెమన్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, 2 to 3 డ్రాప్స్ వేసుకోండి. జ్యూస్ అయితే కొంచెం ఒక 1 టీ స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా రెడీ అయిపోయాక ఫేస్ అన్నది మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఇది మాస్క్ లాగా పెట్టుకునేటప్పుడు అయితేనే. ఓకేనా. సో డైలీ యూస్ చేస్తే పాలు కానీ పెరుగు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ లేకపోతే ఏమి లేకపోతే మంచి నీళ్లు కానీ యూస్ చేసి మీరు ఫేస్ వాష్ లాగా యూస్ చేసేయండి. ఇక సోప్ కానీ ఫేస్ వాష్ బయట కానీ యూస్ చేయొద్దు, జస్ట్ మీరు ఇది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మీరు ఇలా మన హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ కేర్ రొటీన్ అనేది సమ్మర్లో చేసుకుంటే సమ్మర్ ఎండ్ వెళ్ళిపోయేసరికి మీ స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. డార్క్ స్పాట్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న ఇవన్నీ కూడా క్యూర్ అయిపోయి నీట్గా మీ స్కిన్ అనేది స్పాట్లెస్ క్లియర్ స్కిన్ అవుతుంది, నాది గ్యారంటీ. చూసేసారు కదా, మనం విటమిన్ సి అనేది వేలు పెట్టుకుంటున్నాం కదా. సో అక్కడ లేకుండానే ఇంట్లోనే మన విటమిన్ సి ఫేస్ వాష్, అలాగే విటమిన్ సి టోనర్ సింపుల్గా రెడీ అయిపోయాయి కదా. సో ఇలాంటి మంచి డిఐవై రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సెల్ఫ్ కేర్ బ్యాక్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో, మళ్ళీ మ్యాజిక్ డిఐవై రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది. మీ అఖిల. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.